హాయ్ అండి. నమస్తే అండి. సో, యాక్చువల్‌గా నా వెనకాతల ఉండేది అది మ్యాంగో ట్రీ అనమాట. సో, ఈ ఒక కాయ కూడా కనిపిస్తుంది కదా నాకు రైట్ సైడు. కానీ ఈ ఇయర్ అయితే ఎక్కువగా మ్యాంగోస్ అయితే రాలేదండి. అంటే మరి ఏంటో 1 ఇయర్ బాగా వస్తే 1 ఇయర్ సరిగ్గా రావో ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు గానీ, ఇయర్ అయితే అసలు కాయలే లేవు సరిగ్గా. కాకపోతే ఎక్కడా లేవనుకుంటా. సాధారణంగా ఏ చెట్లకి కూడా ఎక్కువ కనిపించట్లేదు. సో, మరి ఇంకా మన ఛానల్‌లోకి అయితే వచ్చేద్దామండి. సో, రకరకాల డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కదండీ. యాక్చువల్‌గా గర్ల్స్, టీనేజ్ గర్ల్స్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి మ్యాక్సిమం లేడీస్‌కి సంబంధించినవన్నీ కూడా. సో, మరి ఈరోజైతే ఏం చేయాలి అనేది, ఏం చూపించాలి అనేది మనం నేర్చేసుకుందాం. సో, మనం లట్కన్స్ తయారు చేస్తున్నాం కదా! లట్కన్స్ తయారు చేసేటప్పుడు నార్మల్‌గా ప్లెయిన్‌గా కాకుండా, మామూలుగా మన క్లాత్ ఉంటది కానీ నార్మల్‌గా ప్లెయిన్‌గా కుట్టేసుకుంటాం కదా! అలా కాకుండా డబుల్ కలర్‌తో మనం చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు అనుకుంటే, మనం ఇలా స్క్వేర్ ముక్కలు తీసుకొని, చిన్న చిన్న స్క్వేర్ ముక్కలు తీసుకొని మన మన ఇష్టం ఎంత సైజు కావాలంటే అంత సైజులు తీసుకొని, ఇప్పుడు నేను కుడుతున్నాను కదా! అలాగా కుట్టేయాలి. అంటే రెడ్, బ్లూ, రెడ్ కింద మళ్ళీ బ్లూ, అవతల బ్లూ కింద రెడ్ వచ్చేలాగా చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా ఇలా మనం కుట్టేసుకున్నాం అనుకోండి, ఒక షేప్ వస్తుంది కదా! దీన్ని మనం కరెక్ట్‌గా స్క్వేర్ వచ్చేలాగా, అంటే ఈ చుట్టూ ఎటు చూసినా సరే ఒకేలాగా సైజు ఉండేలాగా మనం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకోకపోయినా ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇలాగైనా మడత పెట్టవచ్చు, అలాగైనా మడత పెట్టవచ్చు. ఏదైనా ఇలాగా సమోసా షేప్‌లో రావాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండీ థ్రెడ్. తయారు చేసుకున్న థ్రెడ్స్ అయితేనే బాగుంటాయి కొన్నట్ల కన్నా. కొన్నవి కొంచెం గుచ్చుకుంటాయి. సో, ఇలాగ ఇప్పుడు మడత పెట్టేసి స్టిచ్ చేసేయాలి. యాక్చువల్‌గా స్టిచ్ చేయడం కూడా మీకు కనిపించాలి. బట్ నేను చూడలేదు. ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఇచ్చేటప్పుడు చూశాను. మిషన్ కుట్టడం కనిపించట్లేదని చెప్పి. అంటే ఒక్కొక్కసారి మిస్ అవుద్ది కదా! అలా మిస్ అయింది. సో, నేను వేరే వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. సో, అది కూడా దానిలో అయితే క్లియర్‌గా ఉంది అంతా కూడా. సో, ఇలాగ యాక్చువల్‌గా ఇది ఎవరికైనా అర్థం అవుద్ది. సో, ఇంకా రకరకాల లట్కన్స్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ నేను అప్లోడ్ చేశానండి. సో, అదే బ్లౌజ్‌కి మనకి ఫ్రంట్ ఇదనమాట. చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయాయి. సో, తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ముందు రౌండ్ నెక్ కట్ చేసేసాను. తర్వాత డిసైడ్ అయ్యాను ఎలా కుడదామని. సో, నేను ఎలా స్టిచ్ చేశానండి. అది అప్లోడ్ అయితే చేశాను నేను. సో, నెక్స్ట్ హ్యాండ్స్కి ఏంటంటే ఇలాగ హ్యాండ్ చూసారా చివర అలా ఉంది. ఎందుకంటే అది హెమ్మింగ్ ఇవ్వాలి. ఇంకా నేను హెమ్మింగ్ యాక్చువల్లీ నేను చేయను, వేరే వాళ్ళకి ఇస్తాను. బ్లౌజెస్ నావే కానీ నేను మా అమ్మాయివే కుట్టుకుంటాను కానీ, బట్ హెమ్మింగ్ నేను చేయలేక వేరే వాళ్ళకి ఇస్తాను ఖాళీ లేక. సో, ఇదేంటంటే అప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్. సో, నేను ఇప్పుడైతే కొంచెం ఎక్కువ మోడల్స్ స్టిచ్ చేసి మీకు అప్లోడ్ చేస్తానండి మ్యాక్సిమం. సో, హ్యాండ్ డిజైన్ ఎలా వచ్చిందండి, లట్కన్స్ డబల్. సో, ఇంకా నెక్ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట. యాక్చువల్గా ఈ సారీకి బ్లౌజ్ అయితే మెరూన్ బెనారస్ ఇచ్చాడు. కంప్లీట్ బెనారస్ ఇంకా అందులో బ్లూ కలర్ ఏ ఉండదు. అది కూడా స్టిచ్ చేశాను, బట్ అది కొంచెం దుక్కగా ఉంటుంది అనమాట. సో, నాకు ఈ కలర్ కూడా కావాలని చెప్పి నేను 70 సెంటీమీటర్స్ సారీలో తీసేసి మళ్ళీ ఇలా స్టిచ్ చేశాను. సో, ఇవన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేశానండి.